బీసీ పోర్ గర్జన ధర్నాలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ అట బీసీ బిల్లులు ఆమోదించకపోతే కేంద్రంపై యుద్ధమే, మా డిమాండ్పై దిగరాకపోతే మోడీ గద్దె దిగాల్సిన సీఎం రేవంత్. పార్లమెంట్ ఉభయ సభలో మెజార్టీ లేకపోయినా ట్రిపుల్ తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, తాజాగా వక్ఫ్ బిల్ తెచ్చారు. కానీ బీసీలకు రిజర్వేషన్ల పెంపై కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదు? కమ్యూనిస్టు నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బీఎస్పీ వరకు, సిపిఎం నుంచి సిపిఐ వరకు అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం వచ్చిన బాధ ఏందని మాట్లాడుతూ ఉన్నారు. మా తెలంగాణ బీసీలకు 42% పెంచాలని మేము మాట్లాడుతూ ఉన్నాం. 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెడతామన్నా చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ వేరే మనకు కనబడతలేరు. కేసీఆర్, కేటీఆర్, బీజేపీ వాళ్ళు కనబడతలేరు. అదే మద్దతు ఇవ్వలేదు, బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు, కేసీఆర్ ఇవ్వలేదు, కేటీఆర్ ఇవ్వలేదు. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడమని మనందరం మేము బీసీల కోసం యుద్ధం ఇస్తాం, మేము బీసీల కోసం యుద్ధం ఇస్తాం, మేము మీకోసం ఉన్నామంటారు. వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ టైంలో